వెల్కమ్ టు రియాలిటీ చెక్. నేను మీ జర్నలిస్ట్ ప్రశాంత్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రాజకీయం రసవత్రంగా మారింది. ఇక వరదలు తగ్గినప్పటికీ వాటి చుట్టూ అలుముకున్న రాజకీయాలు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఒకవైపు ప్రకాశం బ్యారేజీని కూల్చివేసేందుకు కుట్ర జరిగిందంటూ కూడా అధికార పార్టీ ఆరోపిస్తుంటే ఇదంతా కక్షపూరితమేనంటుంది ఇక ప్రతిపక్షం. మొత్తానికి ఇక వైసీపీ పార్టీ ఆరోపిస్తుంది. దీనికి తోడు ప్రతిపక్ష నేతలు వరుసగా అరెస్టులు చేయడము, దీనికి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా తప్పుపడతా ఉన్నారు. ఇలాంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే మరోసారి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఖచ్చితంగా బదులు ఇస్తామంటూ కూడా ఇక హెచ్చరిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి అసలు ఏపీలో ఈ 3 నెలల ప్రభుత్వ పాలనకు సంబంధించి అసలు ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాల గురించి ఇక మనతో పాటు మాట్లాడడానికి ఇక వైసీపీ నుండి వెంకటరెడ్డి గారు, అదేవిధంగా శ్రీనివాస్ చౌదరి గారు టీడీపీ నుండి, అదేవిధంగా అనలిస్ట్ చింత రాజశేఖర్ గారు. సార్, మొట్టమొదటగా శ్రీనివాస్ చౌదరి గారితో మొదలు పెడదాము. టీడీపీ అధికార పార్టీకి సంబంధించి అంటే ఈరోజు జగన్ గారి వ్యాఖ్యలు చూసాం మనం. ప్రధానంగా కక్షపూరిత రాజకీయాలకు టీడీపీ తెరలేపింది అంటున్నారు. దానికి సంబంధించి మేము అధికారంలోకి అంటే వచ్చేది మా ప్రభుత్వమే రానున్న రోజులలో ఖచ్చితంగా మేము బదులు తీరుస్తామంటున్నాము, బదులు ఇస్తామంటున్నారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించి మీరు ఏం చెప్తారు సార్? ప్యానెల్లో ఉన్నందరికీ కూడా నమస్కారం. వెంకటరెడ్డి గారికి, రాజశేఖర్ గారికి. రాష్ట్ర ప్రభుత్వాలు మారిన తర్వాత కక్ష సాధింపు చర్యలు అంటే వాస్తవంగా వాస్తవాలకు విరుద్ధంగా ఏ పార్టీకి ప్రవర్తించినా కూడా తప్పే. ఓకే, ఈ ఎన్డీఏ కూటమిలో మా పార్టీ నాయకులు ఎవరు కూడా కక్ష సాధింపు చర్యలకు అయితే చేయదలుచుకోలే. ఎవరైతే తప్పులు చేశారో, పొరపాట్లు చేశారో వాళ్ళ మీద ఎంక్వైరీ జరుగుతున్నాయి, కేసులు పెడుతున్నారు, వాళ్ళ మీద నోటీసులు ఇస్తున్నారు, మళ్ళీ జైలుకి వెళ్తున్నారు, బెయిల్ తీసుకుని వెళ్తున్నారు. మా తిరుపతిలో శివరెడ్డి వారి కుమారుడు శివరెడ్డి గారి మీద కేసులు పెట్టారు, స్టేషన్ బెయిల్ ఇచ్చారు, కేసు రాశారు, కోర్టులో కేసు జరుగుతారు. అంతేగాని సొంత ఎంపీని ఎమ్మెల్యేని కొట్టి లోపలేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించే అవకాశాలు మా దగ్గర లేవు. రెండు చట్ట వ్యతిరేకంగా మీ ఏ కార్యక్రమాన్ని కూడా చేయదలుచుకోలేదు. ఎందుకంటే ఎవరైతే గతంలో ప్రభుత్వంలో తప్పులు చేశారో, లేదా లాబీలు పాల్పడ్డారో, లేదంటే మోసానికి పాల్పడ్డారో, లేదా కబ్జాకు పాల్పడ్డారో, లేదంటే అక్రమాలకు అన్యాయాలకు పాల్పడ్డారు, వాళ్ళందరినీ కూడా బుక్ లో రాసుకున్న లోకేష్ గారు కూడా అధికారులు కూడా గతంలో ఒక చిన్న సమస్య వస్తే మీలాంటి వాళ్ళు ఎవరైనా వార్త ప్రకటిస్తే జీవో నెంబర్ 1 అంటారు, ఇలా మాలాంటి వాళ్ళు ఎవరైనా పోస్టులు పెడితే 41 నోటీస్ అంటారు, హౌస్ అరెస్ట్ అంటారు, అలాగే మాసం జైల్లో పెడతారు. ఇంకా మన ఒక ముసలాం 95 ఏళ్ల వయసులో విశాఖపట్నంలో ఏదో ఫేస్బుక్ లో పోస్ట్ చేస్తే ఆమె తీసుకెళ్లి జైలు వేశారు. అటువంటి రాజకీయాలు మేము చేయదలుచుకోవాలా. ఎందుకు చేయదలుచుకోవాలంటే మాకు 164 సీట్లు ఇచ్చింది ఒళ్ళు దగ్గర పెట్టుకొని పరిపాలించమని చెప్పి. అహంకారానికి పోయినా లేదా తప్పుడు మా విధానాలకు పోయినా ఇప్పుడు వైసీపీ పట్టిన గీతే మాకు పడుతుంది. కాబట్టి మేము ఎక్కడా కూడా పొరపాటు చేయదలుచుకోలేదు. రాష్ట్ర వ్యాప్తంగా చట్ట ప్రకారం తప్పు చేసిన వాళ్ళు మాత్రమే శిక్షకి ఎవరు గురి అవుతారో వారు చట్ట ప్రకారం శిక్షిస్తాం. కానీ వ్యక్తిగత కష్టలకు పోవడం, గొడవలకు పోవడం, దాడులు చేయడం, బూతులు మాట్లాడడం ఆ సంస్కృతి తెలుగుదేశం పార్టీ అనే కూటమికి లేదు. ఎవరైనా అలా చేస్తే మాత్రం ఒక వ్యక్తి కూడా ఈ మధ్య కాలంలో అలాంటి తప్పు చేస్తే సస్పెండ్ చేశారు. తొందరలో మనిషి రివ్యూ కూడా చేయదలుచుకుంటున్నారు. కాబట్టి ఏ తప్పులు చేసినా కూడా మా ఇండియా కమిటీ క్షమించే ప్రసక్తే లేదు. అయితే మా ముందు చాలా కర్తవ్యాలు ఉన్నాయి, వాటి మీద మేము కాన్సన్ట్రేట్ చేయాలి, వాటి మీద చేస్తున్నాం తప్ప ఈ కక్ష సాధింపు చర్యలాగా జగన్మోహన్ గారు వచ్చారు, విజయవాడలో మాట్లాడారు, ఏదో రెడ్ బుక్ రాసుకున్నారు, ఆ పేర్లని మేము బయట పెడతామన్నారు. మేము కూడా మీరు నేర్పించిన విద్య కాదని చెప్పి మేము బ్లడ్ బుక్ తయారు చేస్తామన్నారు. ఆ బ్లడ్ బుక్ ఏందో, ఈ రెడ్ బుక్ ఏందో నాకు అర్థం కావాలి. ఎవరైనా రాసుకోవచ్చు, మీరేం రాసుకోవచ్చు, వార్తలు రాసినప్పుడు రాసుకోవచ్చు. కాబట్టి రెడ్ బుక్ రాజ్యాంగం మా దగ్గర లేదు. తప్పు చేసిన వాళ్ళు, పొరపాటు చేసిన వాళ్ళు, అధికారులు ప్రజలు హింసించిన వాళ్ళు మాత్రం ఒక బుక్ లో రాస్తున్నారు లోకేష్ గారు. దాన్ని చూసి గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు ఎందుకు నాకు అర్థం కాల. దాంట్లో వాళ్ళు ఇంతవరకు ఎవరిని మేము ఏ విధంగా శిక్ష కూడా చేయలే. అది ఒక రకంగా చెప్పాలంటే వ్యవస్థని నాశనం చేశారు. వ్యవస్థలో కొంతమంది అధికారులు తప్పుడు మార్గంలో పోయారు, పోలీసులు అండగాగారు. గతంలో చాలా మంది ప్రతిపక్షాలు గాని, రాజకీయ పక్షాలు గాని, అలాగే కమ్యూనిస్ట్ పార్టీలు గాని నిరసన తెలియజేయాలన్న అవకాశం లేదు, లేదంటే ఒక ప్రదర్శన చేయాలన్న అవకాశం లేదు. ఎప్పుడు 41 నోటీసులు అంటారు, ఎప్పుడు 34 యాక్ట్ అంటారు. అనేక అంశాలపై యువకాలంలో మా లోకేష్ గారికి కనీసం మైక్ కూడా ఇవ్వాల, స్టూల్ కూడా ఇవ్వాల, నిలబడుకోవడానికి అనేక రకమైన మానవ హక్కులు, ప్రజాస్వామ్య పద్ధతిలో ఉండాల్సిన పౌర హక్కులు హరించారు. కాబట్టి అప్పుడు ఆ విధంగా ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ పేర్లు రాసుకున్నారు. కానీ వెంకటరెడ్డి గారు మీరు చెప్పండి, కక్ష సాధింపు చర్యలు ఏమీ లేవు, ఖచ్చితంగా మేము రెడ్ బుక్ లో రాసుకున్న వారనేది కాదు, కక్ష సాధింపు చర్యలకు మేము పాల్పడట్లేదు, ఎవరైతే తప్పులు చేస్తున్నారో వారిపైన మాత్రమే చర్యలు తీసుకుంటున్నాం అంటున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ముందుగా మీకు ఇహా టీవీ ప్రేక్షకులందరికీ, ప్యానెల్లో ఉన్న శ్రీనివాస్ చౌదరి గారికి, అట్లానే చింత రాజశేఖర్ గారికి నమస్కారాలు. ఇప్పుడు ఒక చిన్న విషయం సార్, ఎవరండి చర్యలు తీసుకోవాల్సింది? ఎవరన్నా తప్పు చేస్తే న్యాయస్థానం చర్యలు తీసుకోవాలి.
Yes. లోకేష్ ఎవరు చర్యలు తీసుకోవడానికి? నేను రెడ్ బుక్ రాజ్యాంగం రాస్తున్నా. నేను సాక్షాత్తు అపోజిషన్ లో ఉన్నప్పుడు ఒక బుక్ రాసి, ఇదిగోండి దీంట్లో పలానా ఐపీఎస్ అధికారులు, పలానా ఐఏఎస్ అధికారులు, పలానా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, పలానా గుమ్మనూరు జయరాం, నోట్ దిస్ పాయింట్ సార్, పలానా గుమ్మనూరు జయరాం అప్పటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రి, ఆయన పేరు కూడా రాశారు. మరి ఆయన ఇప్పుడు శుద్ధపూస అయిపోయాడా? తెలుగుదేశంలో పార్టీలో జాయిన్ అయ్యి ఎమ్మెల్యే అయిపోగానే గుమ్మనూరు జయరాము రెడ్ బుక్ లోంచి పేరు తప్పించేశారా? గుమ్మనూరు జయరాం పేరు రాశారు ఆ రోజు. ఇదే తెలుగుదేశం పార్టీ వారు ఆరోపణలు చేసి ప్రస్తుత ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నటువంటి పాదసారథి పేరు కూడా రాశారు నాకు తెలిసి. మరి వాళ్ళందరూ వాళ్ళ పార్టీలో రాగానే శుద్ధపూసలు అయిపోయారు. ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం అంట, సాక్షాత్తు హోర్డింగ్లు వేస్తున్నారు, వాళ్ళ మీద కేసులు పెడతాము, వాళ్ళని అరెస్టులు చేస్తాం, మేము అంతు చూస్తాం. ఎవడండి మీరు అంతులు చూస్తానికి? ప్రజాస్వామ్యంలో నిజంగా ప్రజలు అధికారం ఇస్తే ఈ రకమైనటువంటిది మీరు ప్రవర్తించరు. ఈవీఎంల ద్వారా అధికారంలోకి వచ్చారు కాబట్టి ప్రజలతో మాకేం పని? ఎవడు ప్రజలు? వాళ్ళు ఏమైనా మాకు ఓట్లు వేసారా? వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పై ఇప్పుడు కూడా రోజు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చినప్పుడల్లా ఆయన దగ్గరకు వందలాది మంది వేలాది మంది ఆయన పక్కన క్యూ కడుతున్నారు. మాకు ప్రజలతో ఏం సంబంధం? మేము ఏదో విధంగా దొంగదారుల అధికారంలోకి వచ్చాం, మా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాం అనేటటువంటి తీరు ప్రస్తుత ప్రభుత్వంలో క్లియర్ గా కనపడతా ఉంది. నేను సూటిగా అడుగుతా ఉన్నా, ఏమండి ఒక వ్యక్తి వరద ప్రాంతాల్లో పర్యటించేటటువంటి హక్కు ఉండదా? ఎవరైతే నంబూరు శంకర్రావు గారు ఎక్స్ఎమ్మెల్యే పెదకూరపాడు నియోజకవర్గం, అంటే ఆయన వరద బాధితులను పరామర్శించడానికి వెళ్తే దాడులు చేసేస్తారా? మీకు 10 రోజులు అయింది, ఈ రోజు 11వ రోజు. 11 రోజులుగా విజయవాడలో ఇంకా మోకాల నోతు నేలల్లో ప్రజానేకం ఉంటే ఈ రోజు మీరు రెడ్ బుక్లు, వాళ్ళని అరెస్ట్ చేయటాలు, వీళ్ళని అరెస్ట్ చేయటాలు, దీని మీద ప్రభుత్వం కాన్సన్ట్రేషన్ చేసేది. అంత అర్జెంట్ గా వాళ్ళందరిని అరెస్ట్ చేసేసి ఏం పొడి చేయాలని ఈ ప్రభుత్వం? ముందు ప్రభుత్వం సహాయ కార్యక్రమాల్లో పాల్గొనమని చెప్తుంటే పోలీసులు అంటే వాళ్ళు ఏడున్నారు, వెళ్ళి పట్టుకొచ్చేటటువంటి ప్రయత్నాల్లో ఉన్నారు. ఇవాళ కాదు రేపు అరెస్ట్ చేయండి. అది మీకు ఇంపార్టెంట్ అయింది. ఈ రోజు అసలు ఎందుకు జరిగింది ఆ ఇన్సిడెంట్? సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ దేవాలయం అని చెప్పుకునేటటువంటి ఒక ఆఫీసు, ఇంకా నేను వేరే పదాలు వాడదలుచుకోలేదు, ఎందుకంటే అంతకంటే ఎక్కువ మాట్లాడితే కూడా బాగుండదు కదా డిబేట్ లో. ఆ ఆఫీస్ లోనే బీర్ బాటిల్ పెడతారు సార్, ఆ ఆఫీస్ లోనే భూము, ఆ ఆఫీస్ లోనే రకరకాల బ్రాందీలు పెట్టి ఆ దేవాలయాల్లో వీళ్ళు ప్రెస్ మీట్లు పెడతారు. అలాంటి ఆ దేవాలయాల్లో, వీళ్ళు చెప్పిన దేవాలయం అంటే అట్లాంటి దేవాలయంలో ఒక అధికార ప్రతినిధిని కూర్చోబెట్టి ముఖ్యమంత్రిని అని జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టిస్తే నేనైనా రియాక్ట్ అవుతా, శ్రీనివాస్ చౌదరి గారి పార్టీలో చంద్రబాబు నాయుడు నేను బోస్టికాడినా ఆయన రియాక్ట్ అవుతాడు. అట్లాంటి వాళ్ళు ఎవరో వెళ్ళి దాడి చేస్తే దానికంట పలానా తలసిల రఘురామ్ గారంట, పలానా లేళ్ళ అప్పిరెడ్డి గారంట, వాళ్ళంట వ్యూహరచన చేశారంట. ఏం వ్యూహరచన చేస్తే 175 నియోజకవర్గాల్లో పట్టా వెళ్ళి మీ తెలుగుదేశం వాళ్ళని మీ కార్యాలయాన్ని బగల కొడతారు కదా. వ్యూహరచన అంటే అట్లా ఉంటది. అది ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఏదైతే ముఖ్యమంత్రి గారిని అన్నటువంటి సందర్భంలో జరిగినటువంటిది. దానికి ఆల్రెడీ ఆ రోజే మా ప్రభుత్వంలోనే అరెస్టులు చేసాం. అది తప్పే. దాని మీద కూడా మేము అరెస్టులు చేసాము. వాళ్ళని న్యాయస్థానాల్లో ప్రొడ్యూస్ చేశారు. వాళ్ళు కొన్ని రోజులు రిమాండ్ లో ఉన్నారు. తర్వాత కొంతమందికి బెయిల్ వచ్చింది. అది ప్రొసీజర్ అయిపోయింది. దాన్ని ఈ రోజు కొంతమందిని యాడ్ చేసి వాళ్ళందరి మీద కక్షపూరిత చర్యలు, ఎవరైతే నందిగం సురేష్ గారు, మిగిలిన దేవినేని అవినాష్ గారు, లేదంటే మా తలసిల రఘురామ్ గారు, ఇట్లాంటి వాళ్ళందరి మీద పెట్టినటువంటి కార్యక్రమం. సార్ అంటే మీరు చేస్తున్న ఆరోపణకు సంబంధించి ప్రధానంగా శ్రీనివాస్ చౌదరి గారు చెప్తారు, సార్ నిజంగానే రెడ్ బుక్ రాజ్యాంగం మేము అమలు పరచట్లేదని మీరు అంటున్నారు. అసలు రెడ్ బుక్ రాజ్యాంగమే లేదు, అట్లాంటిది ఏమి ఉండదు అని అంటున్నారు. కానీ నిన్న జరిగిన దాడి, నంబూరి శంకర్రావు మీద దాడి అయితేనేమి, ఇక మిగతా అంటే ఈ కక్షపూరితమైన ఖచ్చితంగా వారిపైన దాడులు చేస్తున్నదంతా కూడా టీడీపీకి సంబంధించిన వారు, వాళ్ళంతా కక్షపూరితంగా చేస్తున్న అనే మాటలకి ఊతమిచ్చే విధంగానే ఉంది అనేది కూడా ప్రధానంగా వినిపిస్తున్న చర్చ. దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారా సార్? శ్రీనివాస్ చౌదరి గారు 2 విషయాలు నేను మాట్లాడదలుచుకున్నాను. చెప్పండి. కక్ష సాధింపు చర్యలు అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పార్టీ ఆఫీసులు దాడి చేయటం అనేది, కార్యకర్తల మీద 2000 కేసులు పెట్టడం అనేది, అమరావతి రైతుల కేసులు పెట్టడం అనేది గతంలో జరిగిన కక్ష సాధింపు చర్యలు కాదా? మేము చేసి ఉంటే ఈ రోజు నందిగామ సురేష్ అనుచరులు, తలసేన రాఘరావు గారి అనుచరులు ఈరోజు బోట్లు 32 టన్నులు ఉన్న బోట్లు తాళ్లు కట్టి ప్రకాశం బ్యారేజ్ కూల్చేయడం ప్రయత్నం చేస్తే ఇది కక్షపూరిత చర్యలు కాదా? 2 బుడమేరుకి 7 గంటలు పడితే 5 ఏళ్ళు ఇరిగేషన్ ప్రాజెక్టు
ఏం వాడదు అడిగేస్తాం మళ్ళీ చెప్పేస్తాం. ఒక్క నిమిషం సార్, మీరు కేంద్ర ప్రభుత్వంలో కూడా మీరు లేకపోతే కేంద్ర ప్రభుత్వంలో కుడి చేయి తెగిపోయింది కదా, నరేంద్ర మోడీ కుడి చేయి తెగిపోయింది కదా, మీరు లేకపోతే అవతల ఆయన ఇంకో ఆయన ఉన్నాడు బీహార్ లో నితీష్, ఆయన లేకపోతే ఎడమ చేయి తెగిపోయింది కదా. అంటే మీరు ఎట్ట కావాలంటే అట్ట ఆడేయచ్చు కదా కేంద్ర ప్రభుత్వాన్ని. శ్రీనివాస్ చౌదరి గారికి దమ్ముంటే, నేను యాజ్ ఎ ఫ్రెండ్ గా అడుగుతున్నాను, ఎందుకంటే నాకు రెగ్యులర్ గా డిబేట్ లో వస్తారు కాబట్టి, మీకు దమ్ము చావా ఏమన్నా ఉంటే, మీ తెలుగుదేశం నాయకులకు ఎవరైనా మగతనం ఉంటే, ఇది కూడా మళ్ళీ ప్రస్తావిస్తా, సిబిఐ ఎంక్వైరీ చేయండి. ప్రకాశం బ్యారేజ్ కూల్చివేత కుట్ర బన్నారు, సిబిఐ తీసుకుని వచ్చి ఎంక్వైరీ చేయండి. ఎందుకు ఈ సొల్లు కబుర్లు రోజు? ఎందుకు ఈ కబుర్లు? కాదు వాళ్ళు కూల్చివేత. ఒక్క నిమిషం, మీరు ఒక ఛాలెంజ్ చేశారు, ఉన్నారా ప్రతిపక్షంలో ఉన్నారా? సార్ వెంకటరెడ్డి గారు మీరు ఛాలెంజ్ చేశారు. వెంకటరెడ్డి గారు నా ప్రశ్నలు పూర్తిగా అడిగేని మీరు సమాధానం చెప్పండి. అప్పుడు అది కరెక్ట్ గా నేను జనాలు వింటారు కదా. కాదండి వెంకటరెడ్డి గారు మీరు ఆగండి. మీరు ఒక ఛాలెంజ్ చేశారు, మీరు నిజంగా అంటే మీరు ఒక ఛాలెంజ్ చేశారు వెంకటరెడ్డి గారు. గ్రీసు కూడా ఇవ్వకుండా రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టు సర్వనాశనం మీరు కాదా? మీదకి గండ్లు పూడ్చకుండా పూర్తి స్థాయిలో 5 ఏళ్ళు పడకేసింది మీరు కాదా? శ్రీనివాస్ చౌదరి గారు 5,000 క్యూసెక్కుల సంవత్సరాలు పూర్తి చేసుకుంటా మధ్యలో వదిలేసింది మీరు కాదా? రెండు విజయవాడలో ఎవరు అధికారంలో ఉన్నారండి? ఏమంటే మీరే చెప్పండి యాంకర్ గారు, విజయవాడలో ఎవరు అధికారంలో ఉన్నారు? విజయవాడ మేయర్ ఎవరు? ఎవరు కార్పొరేటర్లు? కనీసం నేను కూడా మీ మాజీ ముఖ్యమంత్రి గారు వచ్చి ఖర్చు సాధింపు రాజకీయాలు చేస్తున్నారని మాట్లాడితే ప్రజల కష్టాల్లో ఉన్నారు, ఆదుకోవాల్సింది చేసి రాజకీయాలు చేస్తారా? మురళి గారు ఒకటి మాట చెప్తా, మధు గారు మాట చెప్తున్నా, మీరు కష్టాల్లో ఉండే శ్రీనివాస్ చౌదరి గారు ఒక్క నిమిషం అండి. శ్రీనివాస్ చౌదరి గారు, వెంకటరెడ్డి గారు ఒక సవాల్ విసిరారు, సవాల్ని మీరు స్వీకరిస్తారా? ఏంటంటే ప్రతి ఒక్కరు చర్చించుకుంటున్నారు, అధికారం మీ చేతిలో ఉంది, కేంద్ర ప్రభుత్వంలో కూడా మీరు భాగస్వాములు అయి ఉన్నారు. ఖచ్చితంగా ఈ యొక్క బోట్ల రాజకీయం అనేది ఇప్పటికి దాదాపు 3 రోజుల నుండి కూడా ప్రజల్ని ఒక విచిత్రమైన ధోరణికి తీసుకెళ్తుంది. ఎందుకంటే పూర్తిగా సమస్యల్ని పక్కదారి పట్టించి బోట్ల రాజకీయం తెర మీదకి తీసుకొచ్చారనేది మాత్రం ఒక్కొక్కవచ్చాను. రెండవది ఏంటంటే నిజంగా అధికారంలో మీరున్నారు, సిబిఐ ఎంక్వైరీ చేయొచ్చు కదా అనేది ఒక సవాల్. ఆ సవాల్ని మీరు స్వీకరిస్తున్నారా? ఇప్పుడు నిజమే, ఎందుకంటే సమస్యలు పక్కదారి పట్టిస్తుందని జగన్మోహన్ గారు స్పష్టంగా కనబడతా ఉంది. ఎందుకంటే వచ్చి ప్రజల్ని ఆదుకోవడం వదిలేసి ఇక్కడ రాజకీయాలు మాట్లాడుతున్నాడు. కనీసం ₹1 ఇచ్చానని చెప్పాడు, అదేదో ఇచ్చాడో లేదో మాకు తెలియదు, ఎవరికి ఇచ్చారో కూడా తెలియదు. నేను మీ ద్వారా అడుగుతున్నా, ఓట్లు కుంభకోణంలో కుట్రపూడి చర్యలు ఉంటే మా పార్టీ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి తరఫున ఆల్రెడీ దీన్ని అరెస్ట్ చేశారు. ఆ విషయం కూడా మొత్తం వస్తాయి. రెండు, బుడమేరు గండిపడిన తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ డబ్బులు ఖర్చు పెట్టకుండా దానికి కారకులైన వాళ్ళు కూడా బయటకు వస్తాం. ఇక్కడ నేను అర్థమైందంటే విజయవాడ ముంపు కూరినైతే రాజకీయాలు చేయడం వదిలేసి అన్ని పార్టీలు ఒకటి సాయం చేస్తా ఉంటే వైఎస్ఆర్సీపీ నాయకులు మాత్రం రాజకీయాలు చేస్తారు. ఇది కరెక్ట్ గా కదా. ఇప్పుడు బొత్స పోయారు, ఉండండి, బొత్స తరుముకున్నారు. జగన్మోహన్ అడిగితే జగన్మోహన్ నెలవేశారు, ఎక్కడయ్యా మీరు సాయం చేసిందని చెప్పి. ఆయన మాజీ ఎమ్మెల్యే పోతే ఆయన తరుముకున్నారు. మీరు ప్రజలకు సేవ చేసే నాయకులు అయితే ప్రజలు మిమ్మల్ని తరుముకుంటారు? నేను స్టేట్ అడుగుతున్నా, అందరం తడుకోవాలి కదా. ఇప్పుడు కమ్యూనిస్టులు, కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, మేము అందరూ కలిసి కనీసం నీళ్ళ ప్యాకెట్, పాల ప్యాకెట్ ఇస్తున్నాం కదా. మీరు ఎక్కడైనా విజయవాడ మీరే మేయరు, మీరే కార్పొరేటర్లు, రాజకీయ ప్రజల కష్టాల్లో ఉంటే ఆదుకోవాల్సిన అవసరం ఉందా లేదా? దీనిపైన బుద్ధ రాజకీయాలు చేయడం కరెక్ట్ తప్ప చెప్పండి. మీరు కాదా చెప్పండి. అంటే ఇప్పుడు విజయవాడ నేను ఒక విషయం, సరిపోవడానికి కారణం కూడా జగన్మోహన్ గారు. శ్రీనివాస్ చౌదరి గారు గండ్ల పూడ్చివేత వీటికి సంబంధించింది కాదు. వెంకటరెడ్డి గారు ఒక సవాల్ విసిరారు. ఇది తప్పండి, రాజ్యాంగాన్ని తప్పండి. ఈవీఎం జగన్మోహన్ చెప్పండి, ఈవీఎం విషయం జగన్మోహన్ చెప్పాలంటే కోర్టుకి వెళ్ళండి, హైకోర్టుకి వెళ్ళండి. మీ గుండెలు మీరు గుండెల చేసుకొని చెప్తే అదే చెప్తారు, లేదా ఒట్టే చెప్పంటే అదే చెప్తారు. కానీ ఒక నిమిషం నేను క్లియర్ గా చెప్తున్నా, విజయవాడ మేయర్ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే అందుకని మునిగిందంట. సిగ్గన్నా ఉండాలి తెలుగుదేశం వాళ్ళకి మాట్లాడటానికి. ఎంపీ గడ్డి తింటున్నాడు, ఎమ్మెల్యేలు విజయవాడలో గడ్డి తింటున్నారు. కృష్ణా జిల్లా కలెక్టర్ మీరు నియమించిన కలెక్టరే కదా, కృష్ణా జిల్లా ఎస్పీ మీరు నియమించిన వాళ్ళే కదా, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు క్లియర్ గా చెప్పారు కదా. మీ ఆర్పి సిసోడియా ఏం చెప్పాడు,
వాడు నిజంగా ఆర్పి సిసోడియా అనేవాడు గవర్నమెంట్ ఉద్యోగి కాకపోతే ప్రజలే చెప్పు దెబ్బలు తింటారు, చెప్పులు తీసుకొని కొట్టేవాళ్ళు. అరే 2 లక్షల మంది మునిగి వాళ్ళని ఇస్తావా? ఏనండి 2 మునిగిపోతారు. తప్పుడు మాటలు మునిగిపోతారని తెలుసు, సహాయ కార్యక్రమాలు చేస్తావా? మనిషేనా? మీ సంస్కృతి మారదు. మనిషి మాట్లాడే మాట్లాడుతున్నాను. మీరు హత్యా రాజకీయాలు దుర్మార్గమైన మాటలు వైఎస్ఆర్ అధికారంలోకి వచ్చే ప్రభుత్వ ఉద్యోగి ప్రభుత్వ ఉద్యోగాలు కొడతారు. ఏం మాట్లాడుతున్నారు? ప్రభుత్వ ఉద్యోగాలు కొడతారా? కొట్టండి, చూడండి. నాకు అర్థం కాదు. ఒక నిమిషం వినండి. ఇదే ప్రభుత్వ ఉద్యోగి బాధితులు చెంప చెల్లు అనిపించింది. అజిత్ సింగ్ నగర్ లో మాకు సహాయం అందట్లేదంటే చెంప మీద కొట్టిద్దా? సిగ్గుతో తల్లించుకోండి సార్. అదే పొజిషన్ లో మీరు మీ కుటుంబ సభ్యులు ఉంటే శ్రీనివాస్ గారు గుండె మీద చేసుకొని చెప్పండి. ఏమంటే మీకు ఆహార పొట్లాలు అందట్లేదు, లేదంటే మీకు నీళ్లు అందట్లేదంటే మిమ్మల్ని అదే ప్రభుత్వం కొడితే ఏందంటే మీ పరిస్థితి? ఇలాంటి దిక్కుమాల స్థితిలోనే మళ్ళీ మీరు సమర్థించుకుంటున్నారా? బొడమేరకు సంబంధించి ఆల్రెడీ గేట్లు ఎత్తుతున్నప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తే 20 గంటల ముందే అధికారులు చెప్తే అందించకుండా మీరు ఇటువంటి కార్యక్రమాలు చేపట్టి ఏ విధంగా మనం మానవ జన్మ పుట్టిన వాళ్ళు అయితే నిజంగా నేను చెప్తున్నాను సార్, విజయవాడ చాలా సేపటి నుండి మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. చాలా సేపటి నుంచి చింత రాజశేఖర్ గారు కరకట్లో ఉన్నటువంటి అక్రమ వెంకటరెడ్డి గారు వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం సార్. వెంకటరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు శ్రీనివాస్ చౌదరి గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మీరు చెప్పండి సార్. అసలు డిబేట్ చేద్దాం. చెప్పండి సార్. అంటే ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకోవడం, ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకోవడం తప్ప అసలు ప్రజా సమస్యలను పక్కన పెట్టారు. చింత రాజశేఖర్ గారు చెప్పి మీ దగ్గరకు వస్తాను. వెంకటరెడ్డి గారు శ్రీనివాస్ చౌదరి గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. 10 రోజులైనా ఈ రోజు కూడా అన్నం అని అడుక్కునే పరిస్థితిలో విజయవాడ ఉంటే ఏ మొహం పెట్టుకొని తెలుగుదేశం వాళ్ళు ఇంకా చెప్పి రాజకీయాలు మాట్లాడతారండి? ఏ మొహం పెట్టుకొని రాజకీయాలు మాట్లాడతారు? మనుషులైనా మీరు? రైట్ సార్. అన్నం పెట్టరా అంటే 100 కోట్ల రూపాయల విరాళాలు ఎక్కడ బొక్కేస్తారు మీరు అందరూ? ఎవరు ఇచ్చారు? మీరు జగన్మోహన్ ఇచ్చాడా? అరే నీళ్ళు ఇవ్వరా? 1 కోటి రూపాయలు ఇచ్చాం. నీళ్ళు ఇవ్వరా? ఇచ్చిన మీరు హత్యా రాజకీయాలు వైఎస్ఆర్ హత్యారాజకీయాలు మీరు మీరు ఎక్కడిచ్చారు నీళ్లు? ఎవరికి ఇచ్చారు నీళ్లు? ఏ ఊరే నాకు అర్థం కాలేదు. నాకు కూడా అర్థం కాలేదు. నాకు అర్థం కాల. వ్యక్తిగతంగా తీసుకోవద్దండి శ్రీనివాస్ చౌదరి గారు. వైఎస్ఆర్సీ పార్టీ ఓడిపోయిన మత్స్యత వచ్చిందండి. వాళ్ళు ఏం మాట్లాడాలో తెలియట్లేదు. అబద్ధాలు తప్ప, ఫేక్ న్యూస్ తప్ప ఏం చెప్పట్లేదు. శ్రీనివాస్ చౌదరి గారు వెంకటరెడ్డి గారు వ్యక్తిగతంగా తీసుకోవద్దు. నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒక ఫోటో శ్రీనివాస్ చౌదరి గారు ఒక్క నిమిషం అండి. వెంకటరెడ్డి గారు ఎన్ని కోట్ల డబ్బులు వచ్చినాయి ఇప్పటి వరకు? వెంకటరెడ్డి గారు ప్రభుత్వానికి విరాళాల రూపంలో. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం అండి. నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. చాలా సేపటి నుండి చింతా రాజశేఖర్ గారు సిద్ధంగా ఉన్నారు, మాట్లాడిపిద్దాం. మీ దగ్గరకు వస్తాను మళ్ళీ నేను. సార్ చెప్పండి. అంటే ఆరోపణలు ప్రత్యారోపణలు తప్ప ప్రజల సమస్యలను మాత్రం పక్కన పెట్టేశారనేది మాత్రం పెద్ద ఎత్తున ప్రజలలో వస్తున్న చర్చ. దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు అసలు? నమస్తే అండి ప్రశాంత్ గారు, మీకు వెంకటరెడ్డి గారికి, శ్రీనివాస్ చౌదరి గారికి అండ్ ఇహా వీక్షకులందరికీ వెరీ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ముందుగా అంటే మా కని విని గత దశాబ్ద కాలంలో 4-5 దశాబ్దాలు బహుశా ఇంతటి ప్రళయం అయితే విజయవాడ నగరానికి రాలేదు. దీన్ని అధికార విపక్షాలు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణ ప్రత్యారోపణ చేసుకోకుండా వాస్తవాలన్నీ ప్రజల ముందరకు పెడితే కరెక్ట్. ఒక పెద్ద ఆరోపణ ఏమొస్తుందంటే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఆరోపణ ఏంటంటే ముందుగానే మీకు 28న మీకు దగ్గర ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు హెవీ రెయిన్స్ ఉన్నాయి, ఫ్లడింగ్ ఉంటుందని చెప్పి
ఉన్న 3 డ్యామ్లు అంటే శ్రీశైలం డ్యామ్, నాగార్జునసాగర్ డ్యామ్, అలాగే పులిచింతల డ్యామ్లో ఉన్న వాటర్ కొద్దిగా తగ్గించేస్తే వచ్చే రాబోయే వాటర్ అంటే ఇది ముందుగానే వెళ్ళిపోతుంది ఈ వాటర్, రాబోయే వాటర్ని కంటైన్ చేసుకుంటే కనుక ఒక కుషన్ ఫ్లడ్ కుషనింగ్ ఉండేది అన్నారు. అది వ్యాలిడ్ పాయింట్. అటువంటి చర్యలు ఏమన్నా తీసుకున్నారా లేదా? మేము తీసుకుంటే అది ఆల్రెడీ మేము తీసుకున్నాము అని ప్రభుత్వం చెప్పాలి. లేదు మేము తీసుకోలేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఆరోపణ దానికి ఇది కావాలి. అలాగే ఇందాక శ్రీనివాస్ చౌదరి గారు ఏమంటున్నారంటే అసలు బుడమేరు మీద గేట్లే లేవంటున్నారు. వెలగలేరు గేట్ దేని మీద కట్టారు అనేది కూడా చెప్పాలి. వెలగలేరు గేట్స్ ఉన్నాయి కదా, 11 గేట్స్ ఏవో చూపిస్తున్నారు, విజువల్స్ వస్తున్నాయి. అది ఎక్కడ దేని మీద ఉంది? అది బుడమేరు మీద ఉందా లేకపోతే కృష్ణానది మీద ఉందా? దేని మీద ఉంది వెలగలేరు గేట్లు అనేవి కూడా చెప్పాలి. గేట్లే లేవంటే ఎట్లా అవుతుంది అక్కడ? అది దేని మీద ఉన్నాయి? అవి దేన్ని కంట్రోల్ చేయడం కోసం పెట్టారు. అలాగే ఇంత ముందు గండ్లు బండి అంటున్నారు. ఇక్కడ మన బుడమేరుకు ఆల్రెడీ గన్లు బండి. నాకు తెలిసి గత 6-7 సంవత్సరాల్లో బుడమేరుకి అయితే ఫ్లడింగ్ అయితే రాలేదు. నేను కూడా అక్కడ విజయవాడలో ఉన్నాను కాబట్టి 19 వరకు, సారీ 24 వరకు. సో వచ్చిన దాఖలాలు అయితే లేవు అక్కడ. మరి ఈ గండి ఎట్లా అంటే ఫ్లడ్ వస్తేనే గండి పడుతుంది, ఫ్లడ్ రాకుండా. డెఫినెట్ గా ఎంక్రోచ్మెంట్స్ జరిగినాయి. ఆ ఎంక్రోచ్మెంట్స్ వలన ఫ్లడ్డింగ్ కి కారణమైంది, దాంట్లో డౌట్ లేదు. చంద్రబాబు నాయుడు గారు ఒక స్ట్రాంగ్ స్టెప్ తీసుకుంటామంటున్నారు. ఎవరైతే ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో నిర్దాక్షిణ్యంగా మా పార్టీ వాళ్ళైనా సామాన్య ప్రజలైనా విపక్షాలైనా సరే మేము కూల్ చేస్తామన్నారు. అది అప్రిషియేట్ చేయాలి, దాంట్లో డౌట్ లేదు. ఇక ఫ్లడ్డింగ్ వస్తుందని బుడమేరుకి ముందే తెలిసినప్పుడు అక్కడక్కడ ఎక్కడెక్కడైతే కట్ట తెగిందో, ఎక్కడెక్కడైతే రిపేర్ చేయలేదో అక్కడ ఇసుక బస్తాలు రెడీ చేసుకోవాలి. ఫ్లడ్డింగ్ కంట్రోల్ చేయడానికి ఎక్కడైతే కట్ట తెగుతుంది అనుకున్నారో అక్కడ మీరు చేసుకొని ఉండాలి ఇరిగేషన్ అధికారులు. అదొక గవర్నమెంట్ ఫెయిల్యూర్. ఇక పడవల విషయం అయితే మీరు ఒక నదిలో ఒక పడవను వదిలి దాంట్లో మనుషులు ఎవరు లేకుండా కంట్రోల్ వెళ్ళి మీరు ఎక్కడ దాని కంట్రోల్ ఏముంది అసలు? ఎక్కడ వెళ్ళి గుద్దుకుంటుందో ఎవరికి తెలుసు? ఆ బీమ్కి గుద్దుకుంటుందా లేకపోతే పిల్లర్కి గుద్దుకుంటుందా? పిల్లర్కి గుద్దుకుంటే డ్యామేజ్ జరగదు. ప్లస్ నంబర్ 1. నంబర్ 2, నిజంగా వాళ్ళు వైసీపీ వాళ్ళు అయితే జైల్లో వేయండి. ఫస్ట్ మాటలు వద్దు, ఫస్ట్ వాళ్ళని జైల్లో వేసేయండి. వాళ్ళు బెయిల్ వస్తుందా తెచ్చుకుంటారా తర్వాత ఫస్ట్ కనీసం 41 year నోటీస్ ఇచ్చారా? అంటే ఒక దేశ సంపదని కూలగొట్టి ప్రజలని గ్రామాలని ప్రమాదంలోకి నెట్టే అంటే హత్యాయత్నం కింద మీరు కేసులు ఎందుకు బుక్ చేయట్లేదు వాళ్ళ మీద? బోట్ ఓనర్లు ఎవరైనా సరే వాళ్ళ మీద హత్యాయత్నం కేసు చేయండి. మీరు డ్యామ్ని కూలగొట్టి రాష్ట్ర సంపదని నాశనం చేసి కొన్ని 10ల సంఖ్యలో గ్రామాలని నీట ముంచే కుట్ర పూనారు. అరెస్ట్ చేయండి. ఆ వైసీపీ వాళ్ళ మీద నెట్టడం ఎందుకు? వైసీపీ వాళ్ళైతే ఇప్పటిదాకా ఆగుతారా? తెలుగుదేశం వాళ్ళు నిజంగా వైసీపీ వాళ్ళ బోట్లు అయితే ఈ రోజు వరకు అరెస్ట్ జరగకుండా ఉంటుందా? సో ఇప్పుడు తెలుగుదేశం గెలిచినప్పుడు ఆ విజయోత్సవ ర్యాలీల్లో పాల్గొన్న బోట్లు ఇవేనని వీళ్ళు అంటున్నారు. అంటే కుట్ర జరిగిందంటారా? జరగదండి. మీరు అసలు ఇంపాసిబుల్. మీరు ఒక ఫ్లడ్ వాటర్ లో ఒక ఆబ్జెక్ట్ వేసి ఆ ఆబ్జెక్ట్ ఎటు పోతుందో, మళ్ళీ తీరానికే వస్తుందో లేకపోతే పోయి అక్కడ డ్యామ్కి గుద్దుకుంటుందో, ఆ డ్యామ్ లో ఉన్న బీమ్కి గుద్దుతా పిల్లర్కి గుద్దుతా ఎవరు తెలుసండి? అది గైడెడ్ కాదు కదా, దాని మీద రిమోట్ కంట్రోల్ ఏం లేదు కదా. అది ఎక్కడ వెళ్ళి ఎక్కడ ఢీకుంటుందని తెలుసు. ఒకసారి ఢీకున్న తర్వాత ఫస్ట్ స్పీడ్గా వచ్చి ఢీకున్నప్పుడు మాత్రమే డ్యామేజ్. ఒకసారి వెళ్ళి దానికి అంటుకున్న తర్వాత మళ్ళీ అది అబ్స్ట్రక్షన్ ఏం చేయలేదు. ఇక మన ప్రభుత్వ సహాయ ఇది అంటున్నారు. అక్కడ మన దగ్గర ఉన్నాయి అరకొర బోట్లు. అరకొర బోట్లను మనం పూర్తిగా వాడుకుని ఆహార పదార్థాలను సప్లై, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఒక బోట్లో వెళ్ళి రివ్యూ చేసే బదులు ఆ బోట్లో పసిపిల్లలకి ఆహార పదార్థాలు లేకపోతే పాలు మంచినీళ్ళు సరఫరా చేసి అక్కడ ఉండలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళని వెనక్కి తీసుకొచ్చి ఇలా ట్రిప్పులు వేసింటే ఆ బోట్ యొక్క ఆప్టిమం యూటిలైజేషన్ అవుతుంది. చంద్రబాబు నాయుడు గారి కార్యాలయంలో కూర్చొని ప్రతి ఒక్క 2-3 kilometers ఒక అధికారిని పెట్టారు కదా, అక్కడ ఏమేమి జరుగుతుంది, అక్కడ ఎంత లెవెల్లో వాటర్ ఉంది, అక్కడ ఫుడ్ పొజిషన్ ఏంటి, ముఖ్యమంత్రి గారు చేయాల్సింది అది. ముఖ్యమంత్రి బోట్లోకి తిరగాల్సింది. ముఖ్యమంత్రి గారు ఆఫీస్లో కూర్చొని అధికారులను అందరినీ కూర్చోబెట్టుకుని మీ ఏరియాలో ఎంత మునిగింది, ఎంతమంది దీనికి ఎఫెక్ట్ అయి ఉన్నారు, వాళ్ళకి రిలీఫ్ అండ్ రెస్క్యూ ఏంటి, అక్కడ ఏమైనా పేషెంట్స్ ఉంటే వాళ్ళకి షుగర్ పేషెంట్స్ ఉంటే వాళ్ళకి మెడిసిన్స్ ఏం కావాలి, చిన్న పిల్లలు ఉంటే వాళ్ళకి పాలు ఏం సప్లై చేయాలి, ఎంతమంది సప్లై చేశారు మీరు రిలీజ్ చేయండి. ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ ఫలానా నగర్లో ఇంతమంది ఉన్నారు,
వీళ్ళకి ఇక్కడ ఇంతమంది చిన్నపిల్లలు ఉన్నారు, ఇంతమంది వృద్ధులు ఉన్నారు, వాళ్ళందరికీ మెడిసిన్స్ పంపిణీ చేశాము, రేపటి లోపల మళ్ళీ పంపిణీ చేస్తాం. అవి కదా మీరు చేయాల్సింది. మీరు వెళ్ళి వరదలో నడుములోతు నీళ్లు 76 ఏళ్ళు అయినా నడుములోతు నీళ్లు నడిస్తే అక్కడ వరద ఏం ఆగిపోదు. అక్కడ మీ యొక్క ముఖ్యమంత్రి బాధ్యతగా మనోధైర్యం కాదు, అక్కడ ఫస్ట్ సహాయక కార్యక్రమాలు పర్యవేక్షించడం ముఖ్యమంత్రి గారి బాధ్యత. మనోధైర్యం 3వ రోజున మీకు ఆస్తి నష్టం జరిగింది, లేకపోతే ఏమైనా జరిగితే మీ ఇంటికి ఇంత ఇస్తాము, ఏదైనా మరణం జరిగితే ఇంత, అది 3 రోజుల తర్వాత, ఫ్లడ్ మొత్తం రిసీడ్ అయిన తర్వాత, ఫ్లడ్ ఉన్న టైంలో కాదు. ఏం లేదు సార్, వైసీపీకి సంబంధించిన వాళ్ళు ప్రధానమైన ఆరోపణ చేస్తా ఉన్నారు, మా పైన బురద జల్లడం కాదు, అసలు బోట్లు ఎవరివి అని అంటే ఆ బోట్లకు సంబంధించిన ఓనర్స్ టీడీపీ వారే. ఇటు లోకేష్ తో ఉన్న ఫోటో చూపిస్తున్నారు, దాంతో పాటు ఆ బోట్లకు సంబంధించిన ఇష్యూ ఏదైతే టీడీపీ అంటే కూటమి గెలిచినప్పుడు మీ పార్టీ గెలిచిన తర్వాత విజయోత్సవం కూడా చేసుకున్నారనేది కూడా ప్రధానంగా వీడియోస్ తో పాటు చూపిస్తా ఉన్నారు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? గారు చెప్పండి. వైఎస్ఆర్సీపీ వాళ్ళని ఈ ప్రజలు మాకు వద్దని చెప్పి రాష్ట్రంలో తరివేశారు. వాళ్ళు చెప్పే మాటలు వినక్కర్లా, సమాధానం చెప్పక్కర్లా, కానీ ప్రజలకు మా బాధ్యత చెప్పాల్సిన బాధ్యత. ప్రతిపక్షం ఏ పడవలకు ఏ రంగులు వేసుకుని వచ్చారండి? ఆ పడవలు ఎవరు రంగుల్లో ఉన్నాయండి? ఆ నందిగామ సురేష్ ఎవరు బాధ్యులని? ఉషాద్రి అనే వ్యక్తి, రఘురామ్ అనే వాళ్ళు ఎవరండి? ఆల్రెడీ స్టేషన్ లో ఉన్నారు, వాళ్ళు ఒప్పుకున్నారు. దీని వెనకాల కుట్రపూరితమైన చర్యలు ఉన్నాయి. 170 ఏళ్ల చరిత్ర ప్రకాశం బ్యారేజ్ కట్టను కూల్చేందుకు వచ్చిన కుట్ర ఇది, కాబట్టి ఇది విజయవాడ ముంపుకు చాలా ప్రమాదము. దీని వెనకాల ఎవరున్నా ఎంతటి వారైనా అరెస్ట్ చేయమని మేము చెప్తున్నాం. ఎక్కడైనా మీరు చేయాల్సి ఉంటే బురదరాజకీయాలు నాకు అర్థం కాలేదు. వీలైతే సాయం చేయమని చెప్పండి, వాళ్ళకి విజయవాడ ప్రజలు సాయం చేయమని చెప్పండి. ఎంతగాని మేము చెప్తున్నాం, ఒకటి అన్నం పట్ల పంచాం, ఒకటి వాటర్ బాటిల్ పంపించాం, 30 లక్షలు పాల ప్యాకెట్లు ఇచ్చాం, దాదాపు 45 లక్షలు బిస్కెట్ ప్యాకెట్లు ఇచ్చాం. ఇన్ని ఇచ్చిన తెలుగుదేశం పార్టీ అందరూ దాతలు అన్ని పార్టీ పక్కన పెట్టి నీ జగన్మోహన్ గారు వచ్చి ఏపీ జరగలేదని కలరిస్తా ఉంటే దానికి జగన్ కూడా జై జగన్ అని అంట. శవాలు దొరకలేదో నాకు అర్థం కాలేదు, ఆడ జై జగన్ ఏదో నాకు అర్థం కాలేదు. పేదలు కష్టాలు ఉన్నారు, వీలైతే సాయం చేయాలి, లేదంటే వాళ్ళు కన్నీళ్ళు తొడవాలి. ఏమి చేయకుండా పూర్తిగా పొరచడానికి వచ్చాడా? అసలు నాకు అర్థం కావాల్సిందంటే జగన్మోహన్ గారు విజయవాడకి ఎందుకు వచ్చారు? 1, 2 విజయవాడ ప్రజలకు ఏం చేస్తున్నారు? 3 రాజకీయాలు చేయడానికి వచ్చారా, ప్రతిపక్షాలు అధికార పరిస్థితికి వచ్చాడా? వీటికి ఏం ఆన్సర్ లేదు కదా. ఆయన ఏమన్నాడు, రెడ్ బుక్ వస్తే మేము బ్లడ్ బుక్ రాస్తారంట. రెడ్ బుక్ మేము రాసినామంటే ఆయన బ్లడ్ బుక్ రాస్తాడంట. నాకు అర్థం కావాల్సిందంటే మీరే నేర్పించారు, మేము కొట్టే మేము అధికారుల కోసం మేము కొడతాం అంటే సవాలు అంటే నేను అడగడం ఏంటి, మీరు ఒకవేళ కలగంటే కనండి 29 అధికారులకు వస్తామని చెప్పి. ఈ రోజు చెప్తున్నా, మీ సాక్షి చెప్తున్నా, 2029లో వైఎస్ఆర్సీపీ పార్టీ లేనప్పుడు మాకెందుకు సార్ బాధలు? వాళ్ళు ఏం మాట్లాడుకుంటే మాకే సంబంధం? రాష్ట్ర ప్రజల కోసమే కష్టపడాలి మా కూటమి. ఆ రాష్ట్ర ప్రజలు ఏమైనా మాట్లాడితే మేము భరించాలి, వాళ్ళ కోసం తిండి తినాలి, వాళ్ళ కోసం కష్టపడాలి. అంతేగాని వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడినంత మాత్రాన మాకేమి, ఎందుకంటే ఆల్రెడీ ఎక్స్పైర్ అయిపోయిన మెడిసిన్ జనం చీకుటి పక్కన పెట్టారు. వాళ్ళ మాటతో మాకేం పని? వాళ్ళు ఏం ఎగిరి తెచ్చినా ఒక పూలే, ఎగరకుండా తెచ్చినా ఒక పూలే. మా వెంకటరెడ్డి మాట్లాడినా ఒకటే, మాట్లాడినా ఒకటే. ఎందుకంటే నేను మొదలు చెప్తున్నాను, మాకు కూడా కొంత సహనం ఉంటది, మాకు కూడా కొంత ఓపిక ఉంటది. చేతనైతే సాయం చేయమని ప్రతిసారి చెప్తున్నాం మేము. అది ఏం చేశారు చెప్పరు. అంతేగాని విజయవాడ బోట్లు తీసుకొని 32 టన్నుల బోట్లు వచ్చి చంద్రబాబు నాయుడు ఇల్లు, ఎక్కడ బొడమేరు, ఎక్కడ కెనాల్లో వచ్చే దారి, ఎన్ని టీఎంసీ నీళ్ళు వస్తున్నాయి, ఏ సంబంధం మాటలు? శ్రీనివాస్ చౌదరి గారు, ఓకే మీరు అన్నట్టుగానే వాళ్ళు ఒక బురద రాజకీయం చేస్తున్నారు అనుకుందాం అనుకోండి. నిజంగా ఆ బోట్ల రాజకీయం చేస్తున్నప్పుడు ఆ బోట్ల రాజకీయం వెనకాల ఉన్న మతలబ్ ఏంటి, దాని కథ ఏంటి అనేది పూర్తిగా మీరు తేల్చాల్సింది ప్రభుత్వమే కదా. దానిపైన సిబిఐ ఎంక్వైరీ వేయండి అంటూ కూడా ఇప్పుడు చెప్తా ఉన్నారు వెంకటరెడ్డి గారు. దీనికి సంబంధించి మీరేం చెప్తారు? ఆ సవాల్ మీరు స్వీకరిస్తున్నారా? రాష్ట్ర పోలీసుల మీద నమ్మకం లేకపోతే సిబిఐ ఎంక్వైరీ పోవాలి. రాష్ట్ర పోలీసులు 2-3 రోజుల్లో, వారం రోజుల్లో సంగతి తేల్చేపోతారు. ఎవరు కనుక్కుంటున్నారు మాట్లాడితే సిబిఐకి మాట్లాడితే మాకు రాష్ట్ర ప్రజల మీద నమ్మకం ఉంది, రాష్ట్ర పోలీసుల మీద నమ్మకం ఉంది. అడగండి, డిమాండ్ చేయండి, సిబిఐ ఎంక్వైరీ ఏమని అడగండి. ఎక్కువ తప్పవుతుంది. దోషులు చెప్పండి వెంకటరెడ్డి గారు. ఇప్పుడు ఆయన ఏమంటాడు, ఆ బోట్లు అంట వైసీపీ వాళ్ళయి పలానా వాళ్ళు అంటున్నాడు కదా. వైసీపీ వాళ్ళని మీకు ఎవరు చెప్పారు? దాంట్లో అసలు ఆ కోమటి రామ్మోహన్ ఒక బోట్ లేదు, అసలు ఇలా తెలియనటువంటి విషయం. ఆయన 3 ఏళ్ల క్రితం బోట్ల ఉషాద్రి అనేవాడికి తెలుగుదేశం పార్టీ ఆ బోట్లు ఇదే తెలుగుదేశం పార్టీ విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్నాయి. ఆ బోట్లు ఉందా? అందుకనే మీ పోలీసుల మీద నమ్మకం లేదు కాబట్టి సిబిఐ అని అడిగాం. ఇది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2,
విజయవాడ సహాయక చర్యలు బ్రహ్మాండంగా అందుతున్నాయి. ఇన్ని పాల ప్యాకెట్లు ఇచ్చాం, ఇన్ని పెరుగు ప్యాకెట్లు ఇచ్చాం, ఇన్ని హెరిటేజ్ మజ్జిగ ప్యాకెట్లు ఇచ్చాం అన్నారు కదా, హెరిటేజ్ మజ్జిగ ప్యాకెట్లు. ఏమయ్యా నిన్నగాక మొన్న మీ బూత్ పత్రిక ఉంది కదా ఆంధ్రజ్యోతి, దాంట్లో జిల్లా పేపర్ ఓపెన్ చేసి చూడలేదా, నేను పంపిస్తాను శ్రీనివాస్ చౌదరి గారికి. ఆకలి కేకలు, జిల్లా పేపర్లో ఆకలి కేకలు అని ఒక బండి వస్తే దాని చుట్టూతో జనం గుమ్మగూడి అయ్యా మా భోజనం ప్యాకెట్ అని చెప్పి అడుక్కునేటటువంటి స్థాయిలో ఉంటే 11వ రోజు మీరు గాని నేను గాని అందరూ 78 ఏళ్ల స్వాతంత్ర భారతదేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ నడి బొడ్డుగా ఉన్నటువంటి విజయవాడ జగన్మోహన్ గారు ఏం చేశారు? 11వ రోజు కూడా వినండి దయచేసి, 11వ రోజు కూడా వరద పోకుండా అన్నమో రామచంద్ర అని అడుక్కుంటుంటే 100 కోట్ల రూపాయల విరాళాలు ఇప్పటికే మీకు వస్తే ఆ 100 కోట్లు ఎవడు జేబుల్లోకి వెళ్ళి ప్రజలకు అన్నం కూడా దొరకట్లేదు, ఈ 100 కోట్లు ఎవడు నొక్కేశాడని అడుగుతున్నారు. దాని మీద కూడా సిబిఐ ఎంక్వైరీ చేయండి, తేలిపోయింది కదా. ఇప్పుడు సిబిఐని స్వాగతించారు కదా, మొన్న అంతమంది చంద్రబాబు నాయుడు గారు మోడీ గారిని దయచేసి మీకు సిబిఐ మీద నమ్మకం ఉందా శ్రీనివాస్ చౌదరి గారు? ఉంటే ఇచ్చేయండి, తీసుకోవాలి. తేలిపోయింది కదా మీకు ఇక్కడ జరుగుతుందా లేదా. ఇది కాకుండా మాట్లాడితే లెగిస్తే జగన్ సార్ అసలు ఈ వరదలు రావడానికి జగన్మోహన్ రెడ్డి గారు కారణం అంటున్నారు వీళ్ళు. ఎందుకంటే ఆయన బెంగళూరు పోయి వరుణ్ దేవుడితో మాట్లాడాడు, పైన ఫోన్ లో వరుణ్ దేవుడితో మాట్లాడి మొత్తం ఇక్కడ వర్షాలు ఇక్కడ తెచ్చాడు. సిగ్గంగా ఉండాలి మనం చెప్పుకోవడానికి. ఇంకా నయ్యం రేవంత్ రెడ్డితో ఇండైరెక్ట్ గా కొమ్మక్కయ్యి అక్కడ నుంచి ఖమ్మం నుంచి మొత్తం అదేంటి మన వెహికల్స్ పెట్టి దీంట్లో తోడి ఇక్కడ నుంచి నీళ్లు తోడి ఇటు వేసి బుడమేరులోకి వేస్తారని చెప్పలా. ఏందయ్యా 164 సీట్లు చెప్పుకోలేదు, ఈవీఎంల ద్వారా 164 సీట్లు వస్తే సిగ్గుతో తలదించుకోక ఇంకా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం అండి, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను, చెప్పండి రాజశేఖర్ గారు. ఇక్కడ వరద సహాయం అనేది చెప్తుంటే మేము ఇచ్చాం అంటే ఇంతకు ముందు ఇట్లాగే వరదలు వస్తే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి ఒక 7-8 జీప్లలో సుమోలలో మందులు నింపి దానికి చంద్రబాబు నాయుడు గారు జెండా ఊపి చేశారు. చేసిన తర్వాత మీడియా సమక్షంలో మొత్తం వరద బాధితులకి మందుల సహాయం అని వాహనాలు ఆర్భాటంగా చేశారు. ఒక ఛానల్ ఆ వాహనాలని వెనకాల ఫాలో అయ్యింది. ఆ చెక్క హైదరాబాద్ లో మొత్తం చెక్కలు కొట్టి మళ్ళీ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కి పోయినా, అది జిల్లాలకు పోలేదు అవి. అంటే వరద సహాయం చేసినట్టు మీడియాలో వచ్చేలాగా జెండా ఊపి ఆర్భాటం చేశారు. కానీ వాస్తవానికి అవి మళ్ళీ బ్యాక్ టు టీడీపీ ట్రస్ట్ భవన్కి వచ్చినాయి. సో ఇలాంటి ప్రచారాలు అందరూ చేసుకుంటూ ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు కూడా నేను 6 కోట్లు ఇచ్చానని చెప్పుకుంటూ ఉంటారు. ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క మీరు ఎంత చేశారంటే ప్రభుత్వ పరంగా మీరు ప్రజలకు ఏం చేయరు, మీరు అధికారంలో ఉన్నారు సార్. అంటే నేను క్లారిటీతో చెప్తున్నాను, అంటే 100%. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు మాట్లాడారు. ఇప్పుడు ఏపీ తెలంగాణ కలిపి 6 కోట్ల రూపాయలు ఇచ్చారు. అంటే ప్రతి పంచాయతీకి 1,00,000 రూపాయల చొప్పున 6 కోట్ల రూపాయలు ఖచ్చితంగా ఇచ్చారు. అంటే ఇప్పుడు ఉన్న నాయకులలో ఎవరు కూడా వ్యక్తిగతంగా అంత సాయం చేసిన నాయకులు ఎవరు లేరు. దాన్ని ఎట్లా మీరు ఎందుకు విమర్శిస్తున్నారు? విమర్శించట్లేదు. అంటే ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని పరిశ్రమలు ఉన్నాయి, సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి, వాళ్ళు ఇవ్వచ్చు కదా అని అంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు ఆయనకేమి లేవా? ఆయన ఒక క్రియాశీలక సభ్యత్వం ఒక కార్యక్రమం తీసుకొచ్చారు. దాంట్లో వాళ్ళు ఏం చేయాలి, ఆ సభ్యత్వం ఎవరు తీసుకుంటారో వాళ్ళకి 5 లక్షలు, వాళ్ళు మరణిస్తే ప్రమాదంలో మరణిస్తే 5 లక్షల రూపాయలు వాళ్ళ కుటుంబానికి ఇస్తామని ఒక కార్యక్రమం తీసుకొచ్చారు. దానికోసం అభ్యర్థి 500 రూపాయలు పార్టీ ఫండ్ కట్టాలి. వాళ్ళు ఇన్సూరెన్స్ కంపెనీకి ఎంత కడుతున్నారు? 100 రూపాయల కంటే ఎక్కువ లేదు, 100-125 రూపాయలు కడుతున్నారు. గత 4 సంవత్సరాలుగా జరుగుతుంది. 20 లక్షల మంది దాదాపు ఆ సభ్యత్వం తీసుకున్నారు. అంటే 70 నుంచి 80 కోట్ల రూపాయలు పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యకర్తల దగ్గర నుంచి తీసుకున్నారు. ఆయన ఈ 6 కోట్లు ఏముందండి, ఏ పార్టీ కూడా ఆ కార్యకర్తల దగ్గర ఇట్లా తీసుకోలేదు. ఏం చెప్తారు, మీరిచ్చే 500కి పవన్ కళ్యాణ్ గారు ఆయన కష్టార్జితం మరొక 500 జోడించి ఇన్సూరెన్స్ కడుతున్నారు. అంటే 2,000 రూపాయలు కేవలం మీకు 500కే ఇస్తున్నారు అని చెప్పించి తీసుకుని దాదాపు దాన్ని చేయండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్సూరెన్స్ కంపెనీకి కడుతున్నారా లేదా? ఇన్సూరెన్స్ కంపెనీ కట్టకుండా ఈయనే గనక ఇన్సూరెన్స్ వ్యాపారం చేస్తే IRDA రెగ్యులేషన్స్ ప్రకారం ఆయన జైల్లో ఉండాలి. సో ఇవన్నీ కార్యకర్తలకు తెలియదు, ప్రజలకు తెలియదు. ఆయన 6 కోట్లు కాకపోతే 20 కోట్లు ఇస్తాడు ఆయన, అదేమైంది? సో అట్లా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎక్కడున్నారు? అసలు మీరు ఎక్కడున్నారు? మీరు వరద ప్రాంతంలో మీరు ఎక్కడ పర్యటించారు?
ఓకే మొత్తము మడమ లోతు నీళ్ళు మొత్తం మోకాళ్ళ లోతు నీళ్ళని తగ్గిపోయిన తర్వాత మడమ లోతు కేవలం చెప్పులు మాత్రమే మునిగే నీళ్ళల్లో నేను నడుస్తా దాని మీద మళ్ళీ వీడియోలు తీసి అది సర్క్యులేట్ చేయటం. అంటే అక్కడ పబ్లిక్ ని కంట్రోల్ చేయలేము కాబట్టి ఖచ్చితంగా నేను కానీ రాలేకపోతున్నాను. అది ఒక విధంగా చెప్పాలంటే ఇక్కడ ఒక ముఖ్యమంత్రులు కానీ అక్కడ వాళ్ళ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఉండే అధికారుల ద్వారా పని చేయించాలి, రిలీఫ్ అందించాలి. Yes. వాళ్ళు వెళ్ళి అక్కడికి వెళ్తే డెఫినెట్ గా అబ్స్ట్రక్షన్ ఉంటుంది. Yes. వాళ్ళు అంటే అధికారులు వీళ్ళ చుట్టూ తిరగటమే సరిపోతుంది. వీళ్ళ గుడ్ బుక్స్ ఇప్పుడు అధికారులు ప్రజలకు సేవ చేయడం కంటే కూడా వీళ్ళ గుడ్ బుక్స్ ఉండడం కోసం వీళ్ళకి సపర్యలు చేయడంలోనే ఎక్కువ సమయం కేటాయిస్తారు. కానీ అక్కడ కాదు. చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబుకు ఉన్న వ్యత్యాసం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కార్యాలయంలో కూర్చొని పర్యవేక్షిస్తారు. మొత్తం తగ్గిన తర్వాత 4వ రోజున 5వ రోజున వెళ్ళి వాళ్ళని పరామర్శిస్తారు. పరామర్శ వేరు, సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించడం వేరు. సహాయక చర్యలు ఫీల్డ్ లో సిబ్బంది చేయాలి. దానికి ఈ అధికారులు మంత్రులు వెళ్తే ఏమవుతుందంటే దానికి ఆటంకం కలుగుతుంది, వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఉండదు. సో ఈ మన వరద గురించి కానీ సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని 41A నోటీస్ ఎందుకు, దేశద్రోహం కేసు పెట్టండి. ఆల్రెడీ నిన్న అనిత గారు మాట్లాడుతూ దేశద్రోహం కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. ఎందుకు ఆ మాటలు ఎందుకు, అరెస్ట్ చేయండి ఫస్ట్, ఓకే కోర్టు ముందర ప్రొడ్యూస్ చేసి లోపలేసేయండి ఫస్ట్. ఆయన బెయిల్ తెచ్చుకుంటాడు. హత్యాయత్నం ఏంటి, ఒక మామూలుగా సామూహిక హత్యాయత్నం. అది కొన్ని వందల గ్రామాలనే ముంచేసి కొన్ని వేల 10 లక్షల మంది పైగా 10 కింద అంటే బ్యారేజ్ కింద దాదాపు 100 మంది జనాభా ఉంటారు. వాళ్ళందరినీ హత్య చేయడం కోసమే ఒక ప్రయత్నం కదా, మామూలు నేరం కాదు అది. ఉగ్రవాద చర్య పెట్టండి, చాలా కేసులు పెట్టండి. రైట్. విజయవాడ సంబంధించి 10 రోజులుగా నీళ్ళలో ఉండి ముఖ్యమంత్రి బస్సులో ఉండి ప్రజలకు సేవ చేస్తున్నది గతంలో ఎప్పుడైనా చూసారా? అందరూ మంత్రులు కూర్చొని విజయవాడ ప్రజల కోసం కష్టపడతా ఉంటే రాష్ట్రంలో కామెడీ రాష్ట్రంలో వైఎస్ఆర్ చంద్రబాబు నాయుడు వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం. వెంకటరెడ్డి గారు ఈ సోది చంద్రబాబు నాయుడు చేశాడు, చంద్రబాబు నాయుడు చేశాడు. మీ సంస్కృతి మారరా? మీరు ఇంకా మారరా? ఇంకా మీ బూతులు ఈ సంస్కృతి అబద్ధాలతో మీరు మారరా? ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి 7,001 మంది నష్టపోయిన చంద్రబాబు నాయుడు వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం. వెంకటరెడ్డి గారు ఇదే మాట విజయవాడ చెప్పండి. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం. చౌదరి గారు మీరు చెప్పండి. చంద్రబాబు నాయుడు సవాల్ చేస్తారండి. వైఎస్ఆర్సీపీ సాయం ఈ రాష్ట్రం వద్దంటే మీరు ఏం చెప్పిన ఎన్రా అడ్డం మాట్లాడితే ఇంకేం చేయరా? మీరు వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం. సభ్యులు ఆయన చెప్పారు చెప్పలేండి సార్. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం మీరు ఆగితే చౌదరి గారు యొక్క ఓకే చౌదరి గారు చెప్పండి. పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా సిబ్బంది మొత్తం కూర్చొని విజయవాడ పనిచేస్తా ఉంటే కామెడీ షో డిస్కషన్లు పెట్టుకోండి. వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్రం నుంచి మాకు వద్దంటే ఎందుకు వినపడుతుంది. ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్రంలో మీకు మీ పార్టీ ఉందో లేదో తెలియదు, 23 తెలియదు. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం. వెంకటరెడ్డి గారు చౌదరి గారు ఒక్క నిమిషం అండి. చౌదరి గారు వీరైతే సహాయం చేయండి, చేయండి, ప్రజలకు సేవ చేయండి. అంతేగాని విధానాలు వద్దు, అబద్ధాలు చెప్పడం అవసరం లేదు, మీ బూత్ వరం అక్కర్లేదు. ప్రశాంత్ గారు సహాయం చేయండి అంతేగాని వాళ్ళు ఏం చేశారు వీళ్ళు ఏం చేశారు వినపడుతుంది సార్, వినపడుతుంది. చౌదరి గారికి వినపడతలేదు. చౌదరి గారు మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడతారు. హైకోర్టు మునిగిపోయిందంటారు, తాడేపల్లి కేసులో మునిగిపోయిందంటారు. ఎన్ని అబద్ధాలే అసలు. బ్లూ మీడియా చూడండి, బ్లూ మీడియాలో ప్రభుత్వం ఉందా అని రాస్తాడు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉన్నారు? ఉన్నారండి, బెంగళూరులో ఉన్నారా? చౌదరి గారు చూద్దాం అంటే అది మేము అడిగేది. రాష్ట్రానికి కావాల్సిన అవసరం ఏదో చేయమని చెప్పండి. చౌదరి గారు రాళ్ళేసే పని చేయొద్దండి, అబద్ధాలు చెప్పొద్దండి.
Right. Right. మీరైతే మళ్ళీ మీకు గుణపడ్డ పథకం కూడా రావని ప్రయత్నిస్తున్నారు. రైట్, ఓకే ఓకే చౌదరి గారు, ఓకే మీరు చెప్పారు కదా. వెంకటరెడ్డి గారు మీరు చెప్పండి. బాబు నేను మాట్లాడేది ప్రశాంత్ గారు, నేను మీకు మొత్తుకుంటున్నా, మీకు వినపడుతుందా? యా చెప్పండి చెప్పండి. మీకు వినపడుతుందా? నేను అరుస్తుంది నాకు వినపడుతుందండి. చౌదరి గారికి కొంచెం నువ్వు ఉన్నావా లేదా తెలియకుండా మాట్లాడితే అలా. చౌదరి గారికి కొంచెం టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది, అందుకే వినపడట్లేదు. మీరు చెప్పండి. టెక్నికల్ ఇష్యూ మీది, అది వినపడుతుంది. ఆయన మేము మాట్లాడేది మీకు వినపడుతుంది. ఓకే కంటిన్యూ. ఆయన ఎప్పుడన్నా ఆపడం నేర్చుకోండి మీరు కూడా కనీసం. రైట్ కంటిన్యూ. ఫస్ట్ పాయింట్ ఆయన ఏమన్నాడంటే బ్రహ్మాండంగా జరుగుతుంది విజయవాడలో అన్నాడు. ఆయన కళ్ళజోడు ఉన్నా ఆయనకి కనపడదు, కళ్ళజోడు లేకపోయినా కనపడదు. కళ్ళజోడు తీసేసి కళ్ళున్న వాళ్ళకి ఎవరికైనా చూపిస్తే విజయవాడలో బాగా పనిచేస్తున్నారు లేదా కళ్ళున్న వాళ్ళకి కనపడుతుంది. నాకు తెలిసి మీ యాంకర్ గారు మీ కళ్ళు బాగానే కనపడుతుంది అనుకున్నా, మీరు వచ్చి చూడండి ఒకసారి. ఎందుకంటే ఆ భూత పత్రికలో నిన్నగా మన కూడా రాశారు. అరే 100 కోట్లు మీరు మళ్ళీ మాట్లాడు, దయచేసి వినండి. చౌదరి గారు కళ్ళు దయచేసి వినండి. మా కళ్ళు చౌదరి గారు మీరు మాట్లాడినంతసేపు వెంకటరెడ్డి గారు మాట్లాడలేదు. మీరు ఉంటుంటే ఆయన మాట్లాడిన తర్వాత మీకు ఛాన్స్ ఇస్తాను, మీరు మాట్లాడండి. విజయవాడ మొత్తాన్ని కాపాడేసాం, విజయవాడను సర్వనాశనం చేసి ముంచేసి సిగ్గు లేకుండా కాపాడామని చెబుతున్నారు. మళ్ళీ విజయవాడ పెట్టేటప్పుడు ప్రజలను అప్రమత్తం చేయాలి. ముఖ్యమంత్రి ఈ హోంమంత్రి మీరు మనుషులను మీ ఇల్లు ఆయన ఆపుతారా? కాదు పొడమేరు గేట్లు ఎక్కడ చెప్పండి ముందు, నాకు అర్థం కాల. ఎవడని తీసుకొని లేవా? వెలగలేరుకి ఏంటండి? బొడమేరు గేట్లు ఉన్నాయా? బొడమేరే వెలగలేరు దగ్గర గేట్లు వస్తారు. మినిమం తెలియకుండా ఎందుకు వచ్చారు నాకు అర్థం కాదు. వెలమేరు వేరు బొడమేరు వేరు స్వామి. మీరు మాకు అర్థం కాల. అదే మాట్లాడు చిప్పు తప్పినాడు. సార్ చౌదరి గారు వెంకటరెడ్డి గారు రైట్. చౌదరి గారు వెంకటరెడ్డి గారు వ్యక్తిగతంగా తీసుకోవద్దు. చౌదరి గారు వెంకటరెడ్డి గారు మాట్లాడేటప్పుడు వినండి, తర్వాత మీకు ఛాన్స్ ఇస్తాను, మీరు మాట్లాడండి. ఎవరో ఒక్కరు మాట్లాడండి, కానీ ఇద్దరు మాట్లాడితే కన్ఫ్యూజ్ అయిపోతారు. చేయలేదంటే బొడమేరేది వెలగలేరేది ఏం తెలుసు? మీ తెలుగుదేశం వాళ్ళకి తింటం తెలుసు, మెక్కడం తెలుసు, ఎంతకంటే ఏం తెలుసు? ప్రజలను మోసం చేయడం తెలుసు. అరే అన్నం అడుగుతుంటే 100 కోట్ల విరాళాలు వచ్చినాయి, చంద్రబాబు నాయుడు పడుకున్నాడు, చంద్రబాబు నాయుడు ఆ బురదలో పొరులాడు, చంద్రబాబు నాయుడు ఫోటోలకు ఫోజులు ఇచ్చాడు, చంద్రబాబు నాయుడు అక్కడే జగన్మోహన్ రాష్ట్రపతి ఏం కావాలి చెప్పండి. జగన్మోహన్ డిస్కటెన్స్ మాకు అక్కర్లా. సార్ మీరు మాట్లాడేది ఎక్కడ పెట్టుకోవాలో చెప్పండి చెప్పండి, నాకు అర్థం కాలేదు. మినిమం వెంకటరెడ్డి గారు చౌదరి గారు మీరు చంద్రబాబు నాయుడు అనే చంద్రబాబు నాయుడు పీసీఆర్ 10 రోజులు వెంకటరెడ్డి గారు చౌదరి గారు పొడిసి పీకాడు కదా. అన్నం పెట్టండి అని అడుగుతున్నారు 10 రోజుల నుంచి, ఇవాళ కూడా అడుగుతున్నారు. అన్నం పెట్టలేనాడు ఈ రాష్ట్రాన్ని పొడిచాను, ఈ రాష్ట్రాన్ని పీకాను, దానికి మళ్ళీ మీరు సమర్థించడం ఏందండి? మినిమం మీకన్నా మనసాక్షి ఉండాలి కదా. చంద్రబాబు నాయుడు వరకు భజన చేయడానికి కాదుగా మన డిబేట్లు పెట్టేది. రైట్, వ్యక్తిగతంగా కాదండి. వల్ల ఈ వరదలు వచ్చినాయి. రైట్, మీకు టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది. మళ్ళీ మీ దగ్గరికి నేను వస్తాను. రాజశేఖర్ గారు మీరు చెప్పండి సార్. ఇంకా మామే దోసి బోటులకి బుడమేరు కేంద్ర సంబంధం అప్పుడు. రైట్, మీరు చెప్పండి సార్. పోలీసులు చెప్తారు తొందరలో. ఈ వెలగలేరు అనేది ఒక తొందరగా పోలీసులు చేంజ్ చేస్తారు. అక్కడ బుడమేరు మీద గేట్లు కట్టారు. వెలగలేరు గేట్లు అంటే బుడమేరు వెలగలేరు అనే గ్రామంలో బుడమేరు మీద కట్టిన గేట్నే వెలగలేరు గేట్లు అంటారు. సో అది ఇది అలాగే ఇక్కడ ఈ వరద సహాయంలో అక్కడ ప్రజలు
మన ప్రజల నుంచి వస్తున్న ఇది చూస్తే ఎవరు అక్కడ సంతోషంగా లేదు. మాక్సిమం ఒక 10% 50% పార్టీ అభిమానులు ఉంటే వాళ్ళే ఉన్నారు, కానీ ప్రజలు మేము ఓట్లు వేసాము, టీడీపీకి ఓట్లు వేసామని కూడా చాలా ఆగ్రహంతో మాట్లాడుతున్నారు. సో అక్కడ సహాయ సహకార చర్యలు మాత్రమే ముందుగా మీకు వరద వస్తున్నది ముందస్తు సమాచారం ఉన్నప్పుడు ప్రజలను అప్రమత్తం చేయకపోవడం, అర్ధరాత్రి 2 గంటలకి నీళ్లు వదిలేయటము, దానిలో అంటే వాళ్ళు మెంటల్గా కూడా, లేకపోతే సామానాన్ని తీసి మంచి సామానాన్ని పైన పెట్టుకోవడం కానీ, లేకపోతే అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు పై ఫ్లోర్లోకి వెళ్ళిపోవడం కానీ అదే చేసేవారు కదా. అటువంటిది ఏమీ చేయలేదు. సో అటువంటిది ఏమి లేకపోతే పూరి గుడిసెలో ఉన్న వాళ్ళు పక్కా బిల్డింగ్లోకి వెళ్ళడం కానీ ఇదంతా జరిగేది. ముందస్తుగా హెచ్చరించి ఉంటే బుడమేరుకు వరద వస్తుంది అని హెచ్చరించి ఉంటే కనుక అది జరగకపోవడం డెఫినెట్గా ప్రభుత్వ తప్పిదం, అది ఘోరమైన తప్పిదం. ఇంకొకటి సార్, అంటే ప్రధానంగా ఇటు ప్రతిపక్షము ఇటు అధికార పక్షం ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు తప్ప, ఇక కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ఏదైతే నిధులున్నాయో, ప్యాకేజ్ ఉందో దానికి సంబంధించి ఎవరు మాట్లాడట్లేదు. ఎందుకంటే ఇక్కడ ఒక విచిత్రమైన పరిస్థితి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, బీహార్ ముఖ్యమంత్రులు అంటే అక్కడ జేడీయూ అండ్ చిరాగ్ పాస్వాన్ పార్టీ, ఆ పార్టీ ప్లస్ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి పార్టీ, ఈ రెండు కలిపితే దాదాపు 35 మంది ఎంపీలు ఉన్న రాష్ట్రాలు. ఈ రెండు కలిపి ఈ 35 ఎంపీలు ఉన్న రాష్ట్రాలు మాట కేంద్ర ప్రభుత్వం వింటేనే ఆ ప్రభుత్వం ఉంటుంది, లేకపోతే ప్రభుత్వం కూలిపోతుంది. సో అధికారం వచ్చిన వెంటనే నితీష్ కుమార్ ఏమన్నారంటే మాకు మా బీహార్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలన్నారు. వాళ్ళకి ఎటువంటి హామీ లేదు, అయినప్పటికీ మాకు ప్రత్యేక హోదా కావాలి అన్నారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఆయన మాకు 16+2 18 మంది ఎంపీలు ఉన్నా కానీ ఆయన ఏమడుగుతున్నారు, మాకు అమరావతికి కేంద్ర ప్రపంచ బ్యాంక్ లోన్ కావాలని. అమరావతి 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 అంటున్నారే తప్ప ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కావాలి అని అంటున్నారు. ఆయన మాకు 5 మంత్రి పదవులు ఇవ్వండి, మాకు అమరావతికి నిధులు ఇవ్వండి, ఇవి అడుగుతున్నారు. బీహార్ ముఖ్యమంత్రి ఏమడుగుతున్నారు, మాకు ప్రత్యేక హోదా ఇవ్వమంటున్నారు. వాళ్ళకి ప్రత్యేక హోదా ఇస్తాం ఎటువంటి హామీ లేదు. ఇక్కడ మనకి ప్రత్యేక హోదా అనేది విభజన హామీలలో నష్టపరిహారం ఇస్తా అన్నది, దాని గురించి చంద్రబాబు నాయుడు మాట్లాడలేదు. వాళ్ళకి ఎటువంటి హామీ లేకపోయినా కానీ కావాలని అడుగుతున్నారు. సో రాష్ట్రం కోసము ఏ నాయకుడు ఎలా పరితపిస్తాడు అనేది ఒక ఉదాహరణ అన్నమాట. సో ఆంధ్రప్రదేశ్కి ఆయన చంద్రబాబు నాయుడు కేవలం 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 ఒకటే ఎజెండా. నేను చెప్తున్నాను, నేను గత ఎన్నికల కంటే 2 సంవత్సరాల ముందు నుంచి కూడా ఈ పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు అనేది అమరావతిలో వాళ్ళు దోచుకోవాలనుకున్నది ఆగిపోయింది, దానికోసమే వస్తున్నారు. ప్రజలకి సంక్షేమ పథకాలు ఇవ్వడం కోసం కానీ, ప్రజలకి అమ్మఒడి ఇవ్వడం కానీ, నాడు నేడు ఇవ్వడం కానీ, లేకపోతే రైతు బంధు ఇవ్వడం కానీ, మధ్యాహ్న భోజనం ఇవ్వడం కానీ, ఇవేమి వాళ్ళ ప్రయారిటీగా చంద్రబాబు నాయుడు ప్రయారిటీ కాదు. ఈ రోజు వరకు 42,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నాడు, అయినప్పటికీ సంక్షేమ పథకాలు ఒకటి అమలు లేదు. రైట్, లేదు అంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఏ స్థాయిలో అప్పులు చేస్తున్నారో దానికి మించి చేస్తూ కూడా 3 నెలల్లో 42,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకుని కూడా మీరు ఇచ్చిన సూపర్ 6 అమలు కావట్లేదు. మీరు అంటే మీకు ప్రజలకి సేవ చేయడం కోసం కాదు. ఇప్పుడు అమరావతి గురించి వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను, అమరావతి మునిగిపోయింది అంటే అమరావతిలో భూములు అక్కడ కొన్నది ఎందుకంటే ఇతర రాష్ట్రాలలో ఇతర ప్రదేశాలలో అక్కడ రాజధాని కడితే అక్కడ ముందస్తుగా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళకి ₹1 కోటి పెడితే 3 ఎకరాలే వస్తుంది. ఈ అమరావతి ప్రాంతం అయితే ₹1 కోటి పెడితే 10 ఎకరాలు వస్తుంది. రైట్ సార్, అంటే అమరావతి గురించి మరొకసారి మాట్లాడుకుందాం. ప్రధానంగా ఇంత పెద్ద వరద వచ్చింది, ఈ వరదకు సంబంధించి టీడీపీ వారికి సంబంధించి, ఎందుకంటే చౌదరి గారు మీరు చెప్పండి, ప్రధానంగా ఇప్పుడు మీరు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఇప్పుడు మీరు దాంట్లో భాగస్వాములు అయి ఉన్నారు. ఇప్పటికీ తక్షణ సహాయం కింద ఎన్ని నిధులు వచ్చాయంటే మీరు ఏం చెప్తారు? దాని గురించి ఏమైనా మీరు ఫైట్ చేస్తున్నారా సార్? సార్, కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా ఈ రోజు వచ్చారు బృందం, ఈ రోజు రేపు పర్యటన చేస్తున్నారు. వాళ్ళు 6,885 కోట్లు ఇవ్వమని చెప్పి మన ఆర్థిక శాఖ నుంచి వాళ్ళు పంపించారు నివేదిక. దాదాపు 2,200 కిలోమీటర్ రోడ్లు దెబ్బతిన్నాయని, పంటలు దాదాపు 1,550 కోట్ల పైచీలకు పంటలు దెబ్బతిన్నాయి. కొంత లెక్కల పద్ధతిగా తీసుకొని మొత్తం 6,885 కోట్లు ఇవ్వమని చెప్పి తక్షణ సహాయం కింద రిలీజ్ చేయమని చెప్పాము. దానికి బృందం ఈ రోజు రేపు వచ్చింది, రేపు పర్యటన చేసి రిలీజ్ చేయబోతారు. ఆల్రెడీ తక్షణ సహాయం కింద మొదట్లో 50 కోట్లు రిలీజ్ చేశారు. చాలదంటే ఇప్పుడు మనం ప్రపోజల్ ఇవ్వాలి, మన గవర్నమెంట్ ప్రపోజల్ ఇవ్వమని చెప్పారు. మన చీఫ్ సెక్రటరీ ఈ రోజు నిన్న ఇచ్చారు, ఈ రోజు బృందం వచ్చేసింది. రేపు పర్యటించిన తర్వాత కేంద్రం నుంచి పూర్తి స్థాయిలో ఏ రకమైన నిధులు రావాలో వస్తాయి, ఖచ్చితంగా ప్రజలకు సహకారం అందిస్తాం. ఎవరిచ్చినా ఇవ్వకపోయినా మా బాధ్యత కాబట్టి తెలుగుదేశం పార్టీ కూటమి తరఫున అందరిని ఆదుకుంటాం, ఎవరిని ఇబ్బంది పెట్టాం. ఏదైనా ఇబ్బంది కలుగుంటే కూడా మాకు ఫోన్ నెంబర్లు ఇచ్చున్నారు, అలాగే చిన్న ట్వీట్ చేస్తే కూడా రెస్పాండ్ అవుతున్నాం. భోజనాలు కానీ నీళ్ళు కానీ విషయాలు కానీ
మేము రాష్ట్ర ప్రజల కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం సార్. మాకే ఆ తాతంబేలు ఏమి లేదు, ఆ పార్టీ ఈ పార్టీ లేదు. వీలైతే అందరూ సహకరించమని చెప్తున్నాం. స్వచ్ఛంద సంస్థలు సహకరిస్తున్నారు. అది కొంతమంది అక్షర ఫౌండేషన్ అని, అలాగే కొంతమంది స్వచ్ఛంద సేవా సంస్థలు విరాళాలు కూడా వస్తున్నాయి. పూర్తి స్థాయిలో మరొక గొప్ప నగరంగా విజయవాడ నగరంగా చూస్తారు మీరు. 5 ఏళ్లలో బ్రహ్మాండంగా ప్లాన్ బద్ధంగా పూర్తి స్థాయిలో నిర్మించబోతున్నాం. ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా చూస్తున్నాం. మోటార్ సైకిళ్లు, మిక్సీలు, అలాగే గ్యాస్ సిలిండర్లు, కరెంట్ బిల్ ఎగ్జామ్లు చేసాం, హౌస్ ట్యాక్స్ ఎగ్జామ్ చేసాం. సార్ పూర్తి స్థాయిలో విజయవాడ ఆదుకోవడానికి మా ఎన్డీఏ కూటమి సర్వశక్తులు కొట్టి ప్రయత్నం చేస్తాం. ఎక్కడైనా ఒకరిద్దరికి ఆకార వ్యక్తి కూడా చేయకపోతే కూడా క్షమాపణ చెప్పైనా మేము వాళ్ళకి న్యాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి, మాకు ఇచ్చిన 164 సీట్లు బాధ్యత పనిచేయమని చెప్పి బాధ్యత పనిచేస్తాం. ప్రజల కోసం పడతాం, ప్రజల కోసం కష్టపడతాం. రైట్ సార్, ఇక ఫైనల్ గా చెప్పండి సార్. అంటే వెంకటరెడ్డి గారు మీరు చెప్పండి. కరెంటు బిల్లులు ఏం తీసేయలేదు. ఈ నెల కట్టాల్సిన కరెంట్ బిల్లు నెక్స్ట్ గంటలో కట్టమన్నారు. ఎట్లా ఉంటాయి ఇలా అబద్ధాల ప్రచారాలు? కరెంటు బిల్లు ఎగ్జామ్స్ ఇచ్చారు. ఏదికి ఎగ్జామ్స్ ఇచ్చారు? ఈ నెల ఇప్పుడు బురదలో మోకాల్లో నీళ్ళల్లో కరెంట్ లేకుండా, మొబైల్స్ ఏం పని చేయకుండా మోకాల్లో నీళ్ళల్లో 10 రోజులైనా దిక్కుమాలిన దరిద్రమైనటువంటి స్థితిలోకి వీళ్ళు తీసుకెళ్లారు. కాబట్టి ఇప్పుడు కరెంట్ బిల్లు కట్టలేరు కాబట్టి నెక్స్ట్ మంత్ కట్టమని ఇచ్చారు. దీనిలో ఎగ్జామ్స్ ఇచ్చారంట. ఇట్లాంటి అబద్ధాలు, ఈ ప్రచారాలు, అసలు మనం మానవత్వంతో కనీసం ఒక క్షణం అన్నా బతుకుదామని మీ తెలుగుదేశం వాళ్ళకి ఏ ఒక్కడికి కూడా ఉండదేమో. అవి తీసేసాం, ఈ చేసేసాం అరే 10 రోజులు అయితే అన్నం అని అడుక్కుంటున్నారు. ఇంకా తీసుకెళ్తారండి విజయవాడలో అన్నం అని అడుక్కుంటే మీరు ఏ చెప్తూ కొట్టుకున్నారు చెప్పండి? చంద్రబాబు నాయుడు పొద్దున్న సాయంత్రం దాకా అక్కడే ఉన్నాడు, అక్కడే నడిచాడు, అక్కడే పోజులు ఇచ్చాడు, నడిచాడు. ఈ కబుర్లు ఎందుకు? వాట్ ఈస్ ద యూజ్? 10 days నుంచి అక్కడే ఉన్నాడు అన్నాడు. చౌదరి గారు చౌదరి గారు మీరు ఒక్క నిమిషం అండి. మీరు చౌదరి గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. వెంకటరెడ్డి గారిని మాట్లాడనివ్వండి. వెంకటరెడ్డి గారు చెప్పండి సార్. కనీసం అర్థం పర్థం లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇక్కడ నేను ఒకటైతే స్పష్టంగా చెప్తున్నా, ఈ రోజు విజయవాడ నగర పరిస్థితి 10 రోజుల క్రితం ఎలా ఉందో మొదటి రోజులో స్టిల్ అదే పరిస్థితి నడుస్తా ఉంటుంది. కాబట్టి మీరు వెళ్ళి కెమెరా బెడ్ చూడండి, నేను అబద్ధం అయితే ఇదే ఒకటే ప్రయోజనం చెప్తాను. రివర్ బెడ్ లో ఉంది, అక్రమ కట్టడంలో ఉంటున్నారు. సో మరి ఆ విధంగా మరి వీళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారి అక్రమ ప్రభుత్వం అనొచ్చా? అక్రమ కట్టడంలో ఉంటున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు కూడా అక్రమ ప్రభుత్వం అనొచ్చా? ఇందాక మన వెంకటరెడ్డి గారు పదే అంటున్నారు ఈవీఎం అని. వెంకటరెడ్డి గారు మరి ఏం చేస్తున్నారు మీరు? వైసీపీ ఏం చేస్తుంది? ఫామ్ 20 వెబ్సైట్ లో ఎందుకు పెట్టట్లేదు, ఎందుకు మాట్లాడలేదు? ఫామ్ 20 కనుక వెబ్సైట్ లో పెడితే ఆంధ్రప్రదేశ్ లో ఫామ్ 20 కనుక వెబ్సైట్ లో పెడితే ఎన్నికల కమిషన్ ప్రతి గ్రామంలో ప్రతి ఒక్క ఓటరు మా గ్రామంలో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు పడినాయని రెడీగా ఉన్నారు. అది బయటపడితే ఈ ఎన్నిక ఈవీఎంతో జరిగిందా లేకపోతే నిజంగా ప్రజలు ఓటేశారా అనేది తెలిసిపోతుంది. 100 రోజులు అవుతుంది ఈ రోజు ఎన్నికలు అయిపోయి, ఎన్నికల ఫలితాలు వచ్చి. June 4th అంటే 100 days దగ్గర పడుతుంది. ఇంకా 4 రోజులు 100 రోజులు. ఈ రోజు వరకు ఫామ్ 20 అప్లోడ్ చేయలేదు. ఫామ్ లోడ్ ఏ రోజైతే మీరు అప్లోడ్ చేశారో ప్రతి గ్రామంలో వాళ్ళు వెరిఫై చేసుకుంటారు మా ఓటర్లు ఏ పార్టీకి ఓటేశారు, ఈవీఎం లో ఎవరికి వెళ్ళి. అప్పుడు ఒకవేళ కనుక ఓట్లు అనుకున్న దాని ప్రకారం వెళ్ళలేదనుకోండి, ఆ ఊళ్ళోకి ఎమ్మెల్యే వెళ్ళలేడు. రైట్ సార్, ఇంకా ఫామ్ 20 గురించి ఈవీఎంల గురించి తర్వాత డిస్కషన్ పెట్టుకుందాం. సార్ మీరు చెప్పండి సార్, ఫైనల్ గా కన్క్లూడ్ గా చెప్పేసేయండి. ఏంటి అంటే వాళ్ళు ఎవరైతే ఇప్పుడు వైసీపీ వాళ్ళు చెప్తా ఉన్నారో కక్షపూరిత రాజకీయాలను పక్కన పెట్టి, ఓట్ల రాజకీయాలను పక్కన పెట్టి ఖచ్చితంగా ప్రజలకు అజ్జేయాలనేది కూడా వైసీపీ వాళ్ళు అంటే ప్రధానంగా ఆరోపిస్తా ఉన్నారు. ఓట్ల రాజకీయం తెర మీదకి తీసుకొచ్చింది టీడీపీ అని. దీనికి సంబంధించి ఫైనల్ గా కన్క్లూడ్ గా చెప్పండి, ఎవరు కుట్ర చేశారు, ఈ కుట్రకు సంబంధించి మీరు ఏం చేయబోతున్నారు? సార్ ఇప్పుడు వాళ్ళు ఏదో ఈవీఎంల ద్వారా గెలిచాము అది అంటే 150 సీట్లు వచ్చినప్పుడు ఈవీఎంల ద్వారా గెలిచారు సార్. వాళ్ళు కూడా 150 సీట్లు ఇచ్చారు ప్రజలు, వాళ్ళు కూడా ఈవీఎంల ద్వారా గెలిచినట్టే లెక్క. సో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే వైఎస్ఆర్సీపీ నాయకులకి పరిపాలించే అర్హత లేదు, నిలబడే అర్హత కూడా తెలుస్తాం. ఎందుకంటే వాళ్ళకి గౌరవం లేదు. కోర్టులన్నా, రాజ్యాంగం అన్నా, ప్రజలన్నా, ప్రజల నిర్ణయాలన్నా అదే పద్ధతిలో పోతున్నారు. ఈ రోజు ప్రజలు పక్కన పెట్టినా కూడా మళ్ళీ నోరేసుకుని బతుకుతున్నారు. ఇప్పుడు ఏమైనా బతుకుతున్నారు, నోరేసుకుని బతుకుతున్నారు. నేను అది కూడా చూస్తా జనాలి. ఆ 11 సీట్లు అక్కడ పోతాయి సార్. ఒకటి నిజం, ఈ రోజు బెజవాడ ఏదైనా కావచ్చు, మళ్ళీ పూర్తి స్థాయిలో కోలుకునేంత వరకు పూర్తి అంతంగా పనిచేస్తా ఉంది. ఎవరికైనా ఒకటారా తప్పులు చెప్పుకుంటే నేను క్షమాపణ చెప్పి వాళ్ళు న్యాయం చేస్తాము. ప్రతి చిన్న విషయం కాదు, చూడండి సిఎస్ఆర్ ఫండ్ కింద ఎలక్ట్రానిక్ వస్తువులు రిపేర్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేశాము, వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు. మెకానిక్లు వచ్చారు, ఇన్సూరెన్స్ కంపెనీలు వచ్చాయి. ఏ ముఖ్యమంత్రి అన్నమయ్య ప్రాజెక్టు కూడిపోతే 900 పైచులు బుధవారాలు చచ్చిపోతే 60 మంది మనుషులు చచ్చిపోతే కట్టబట్టి ఎత్తలా ఆ అన్నమయ్య ప్రాజెక్టు మర్చిపోయాడు పూర్తిగా, కనీసం న్యాయం కూడా చేయలేదు.
ఈయన ఆ రోజు హెలికాప్టర్ దిగి సెల్ఫీ ఫోటోలు దిగి ఫోటో పిచ్చులు పెట్టుకున్నాడు. ఇవన్నీ అవసరం మాకెవరికి అవసరం లేదు. మాకు కావాల్సింది మళ్ళీ పూర్వ విజయవాడ చూడాలి. దానికి తగ్గట్టుగా డ్రైనేజ్ వ్యవస్థ కానీ, రోడ్లు కానీ, ఇరిగేషన్ పడడం కానీ, బుడమేరికి సార్ నేను పాడుతాను 6 రాత్రులు రయ్యండిగా పగలబడి కూర్చొని బుడమేరికి గంటలు పుచ్చాడంటే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఏ ఒక్క మంత్రి అయినా, ఏ శాఖ మంత్రి ఎవరు తెలియదు వచ్చి పనిచేసాడా? ఇది ప్రజలు చూస్తున్నారు సార్. నిజానికి జనానికి అర్థమవుతున్నాయి. మీరు ఈవీఎంలు గెలిచారని అబద్ధాలు చెప్పడం అని ఇవన్నీ సోషల్ మీడియాలో చేస్తున్న కుట్రలే కానీ కొట్టారు. భవిష్యత్తులో విజయవాడ ప్రజలు ఆదుకోవడానికి మా ఎన్డీఏ కమిటీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఖచ్చితంగా పనిచేసి పూర్వ విజయవాడ కోసం కట్టబడుతున్నాం. దీనికోసం మీలాంటి మంచి వ్యక్తులు, మీడియా వ్యక్తులు ఎదురు సలహాలు తీసుకున్న తీసుకొని అందరి ఆశయాల మేరకు వాళ్ళు చెప్పిన సూచనల మేరకు పనిచేసి మళ్ళీ పూర్వ విజయాలు చూస్తాం. మంచి ప్లానబుల్ సిటీగా అమలు చేయడానికి ఒక కమిటీ కూడా అయిపోతున్నారు. ఈ రోజు రేపు కేంద్ర కమిటీ ఆ పర్యటన తర్వాత రిలీజ్ అవుతాయి కాబట్టి పూర్తి స్థాయిలో విజయవాడను ఆదుకుంటానికి మేము భరోసా ఇస్తాం. ఆ నమ్మకం మాకు ఉంది. ఆ విధంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకులు పనిచేస్తారని మీకు పూర్తిగా హామీ ఇస్తాం. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి రాజశేఖర్ గారు. ఇది ఈరోజు ఇంటర్వ్యూ. మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్లో వరద రాజకీయాన్ని, ఈ రాజకీయాలు ఒకరిపైన ఒకరు విమర్శలు పక్కన పెట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్యాకేజ్ గురించి, అదేవిధంగా సమస్యల పరిష్కారానికి సంబంధించిన విషయాలపైన దృష్టి సారిస్తే బాగుంటుందనేది కూడా కోరుకుందాం. ఇది ఈరోజు రియాలిటీ చెక్. మరొక రియాలిటీ చెక్తో మళ్ళీ కలుద్దాం. నేను మీ ప్రశాంత్.